మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రజలు బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో నిఘా పెట్టారు. కేరళలో 140 స్థానాలు, అస్సాంలో 126 స్థానాలు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో 2,71,00,000 ఓటర్లు ఉండగా 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అస్సాంలో 2,49,00,000 ఓటర్లు ఉండగా 30,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 9,50,000 మంది ఓటర్లు ఉండగా 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 296 స్థానాలకు బరిలో 1906 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక కేరళలో 140 స్థానాలకు బరిలో 890 మంది సభ్యులు ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయి? అధికారుల బందోబస్తు ఎలా కొనసాగిస్తున్నారు? ప్రశాంతంగా ఎన్నికలు మూడు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే అటు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ని అమలు చేశారు. కేరళలో దాదాపు 140 స్థానాలు, అదేవిధంగా పుదుచ్చేరిలో 30 స్థానాలు, మరోవైపు అస్సాంలో 120 స్థానాలకు ఎలక్షన్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 3 రాష్ట్రాలు కలిపి దాదాపు 5,03,00,000 మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా పోలింగ్ ప్రక్రియ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు, పోలింగ్ శాతం ప్రక్రియ ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొంత రాజకీయ విశ్లేషణ చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా ఈ 3 రాష్ట్రాల్లో ఒకసారి చూసినట్లయితే కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో 80% పైనే ఓటింగ్ శాతం ప్రక్రియ నమోదు కావడం జరిగింది. అయితే ఈసారి కూడా ఆ శాతం అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి అస్సాంలో చూసినట్లయితే దాదాపు లాస్ట్ టైం 2021 అంటే కరోనా సమయంలో అప్పుడు చాలా హోరాహోరీగా కొనసాగింది. కరోనా సమయంలో 82% అస్సాంలో పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. అదే తరాలో కేరళలో 79.1% నమోదు కావడం జరిగింది. మరోవైపు పుదుచ్చేరిలో 84.81% కూడా పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగింది. ఇక ఈ 3 రాష్ట్రాల్లో కూడా 3 ప్రధాన పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా హోరాహోరీలో ప్రచారాన్ని ఇప్పటికే ముగిసింది. ఇప్పటికే కేరళలో మాత్రము అటు స్టార్ క్యాంపెయిన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం జోరుగా కొనసాగించారు. ముఖ్యమంత్రులతో పాటు మరోవైపు రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు కూడా విస్తృత ప్రచారం చేయనుంది. ఈసారి ఎలాగైనా ఎల్డీఎఫ్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతోనే ఇటు యూడీఎఫ్ నేతలు బలంగా తమ ప్రచారాన్ని కూడా జోరుగా కొనసాగించారు. కేరళలో ఈసారి కాంగ్రెస్ జెండా పాతాలనే ఉద్దేశంతో అక్కడ చాలా ప్రచారాలు జోరుగా, సంక్షేమ పథకాలు, అదేవిధంగా అనేక హామీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అస్సాంలో కూడా ఈసారి ఎలాగైనా అటు బీజేపీ కూటమిని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ పూర్తిగా ప్రచారాన్ని జోరుగా కొనసాగించింది. దీంతోపాటు పుదుచ్చేరిలో 30 స్థానాలకు గెలిచినటువంటి పుదుచ్చేరిలో ఈసారి ఎలాగైనా
పుదుచ్చేరిలో కూడా తమ జెండాని పాతాలనే ఉద్దేశంతో హోరావరిగా ప్రచారం అయితే కొనసాగింది. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 7 గంటల నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ కొంత జరిగినప్పుడు కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఒకవేళ లైన్లో ఉన్నట్టు వారు కూడా ఓటు వేసేందుకు ఆ తర్వాత వచ్చిన వారు కూడా లైన్లో ఉంటే మాత్రం వారికి కూడా ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తారు. ప్రస్తుతం అయితే 144 సెక్షన్స్ అమలు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక భారీ ఆంక్షలు కూడా విధించారు. మరోవైపు పారామిలిటరీ బలగాలు సెన్సిటివ్ ప్లేసెస్ సమస్యాత్మక ప్రాంతాల వద్ద భారీగా కేంద్ర బలగాలతో మోహరించిన పరిస్థితి కనబడుతుంది. 3 రాష్ట్రాల్లో మాత్రం మొదటి విడతగా 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగితే తర్వాత పశ్చిమ బెంగాల్ అదేవిధంగా మిగిలినటువంటి తమిళనాడు 23 అదేవిధంగా 29 అంటే 2 విడతలుగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎలక్షన్ జరుగుతాయి. కాబట్టి ముందైతే 3 రాష్ట్రాలు అటు కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎలక్షన్స్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతాయి. ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 5,03,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. చిన్న వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక వసతులు కూడా కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కేరళలో అదేవిధంగా అస్సాంలో మాత్రం అంటే పుదుచ్చేరిలో ఈ 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.